ఈ లోకంలో ఎందరో అభాగ్యులు కుటుంబానికి దూరమై మతిస్థిమితం లేక అనాథలుగా తిరుగుతున్నారు. విధిరాత కారణంగా పిచ్చివాళ్లై రోడ్ల పక్కన ఉండేవాళ్లు కొందరైతే వింత ప్రవర్తనతో స్థానికులను ఇబ్బంది పెట్టేవాళ్లు మరికొందరు. ఇటువంటి వారిని పట్టించుకునేదెవరు? ఆదుకుని ఓ దారి చూపించేదెవరంటే అందుకు సమాధానం అమ్మానాన్న అనాథ ఆశ్రమం. దిక్కులేని మానసిక అనాథల కోసం శ్రీశంకర గురూజీ స్థాపించిన ఈ సేవాశ్రమంలో 500 మంది అనాథలు జీవిస్తున్నారు. ఇక్కడ ఉంటున్న వారి ఆరోగ్యం మెరుగుపడిన తరువాత వారిని కుటుంబీకులకు అప్పగించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆశ్రమంలో 8 నెలలుగా ఉంటున్న ఫర్హానా బేగం అనే అభాగ్యురాలిని అయిన వారికి అప్పగించింది. ఈమె పేరు ఫర్హానా బేగం. 2025 ఆగస్టు నెలలో హుస్సైనీ ఆలం మెటర్నిటీ హాస్పిటల్ వద్ద తిరుగుతుండడంతో మానసిక స్థితి సరిగా లేదని గుర్తించిన ఆమెను బహదూర్పురా పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు. అప్పటినుంచి ఆశ్రమంలోనే ఉంటూ చికిత్స తీసుకున్న ఫర్హానా బేగం మానసిక స్థితి మెరుగుపడి అనారోగ్యం నుంచి కోలుకుంది. చింతల్మెట్ తన స్వస్థలమని చెప్పింది. ఫర్హానా బేగం చెప్పిన వివరాల ప్రకారం ఆశ్రమ సిబ్బంది చింతల్మెట్కు వెళ్లి చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.